హాయ్ అండి. అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో పీతల కర్రీ తయారు చేసుకుందాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని వేసుకున్నాను. వాటిని మనం ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను సన్నగా చీల్చుకున్నానండి. ఆ పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. వాటిని కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి. ఈ ఉల్లిపాయలు మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ షేడ్ వచ్చినాయండి. ఇందులో నేను టమాటాలు వేసుకుంటున్నాను. 3 టమాటాలని సన్నగా చీల్చుకున్నానండి. వాటిని వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని మొత్తం మళ్ళీ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. ఈ టమాటాలు వేసుకొని ఇలా కలుపుకున్నాం కదండి. ఇందులో నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇందులోనే నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఇలా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మగ్గడం కోసం నేను మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుంటున్నాను. ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను వేసుకుంటున్నాను. ఈ పీతలను వేసాం కదండి. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఉల్లిపాయలు మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కలిసిన తర్వాత కొద్దిసేపు దీన్ని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. ఇందులో నేను కారం వేసుకుంటున్నానండి. 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. నేను చింతపండు వేసుకున్నానండి. చింతపండు వేసుకున్న తర్వాత చింతపండు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇందులో నేను 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అంతా బాగా మగ్గిపోయిందండి. ఇందులో నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి, ఎంతో నోరూరించే పీతల కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.